మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మంగళవారం నాడు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి ఏకంగా 20% కేటాయింపులు చేసింది. ఇండియాతో ఇటీవల చావు దెబ్బతిన్న తర్వాత మిలిటరీ బడ్జెట్ను అమాంతం పెంచేసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏంటంటే దేశంలో రోజురోజుకు పేదరికం పెరిగిపోతోంది. గత శనివారం నాడు వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలోనే పాక్లో నిరుపేదల సంఖ్య 44.5% ఉందని అధికారికంగా ప్రకటించింది. ఇక అనధికారికంగా చూస్తే 60% కంటే ఎక్కువ మందికి ఒంటిపూట తిండి దొరకడం కూడా కష్టంగా ఉందని పాక్ ఆర్థికవేత్తలే ఆందోళన చెందుతున్నారు. ఇండియా బూచిని చూపించి మిలిటరీ బడ్జెట్ను పెంచడం దేశంలోని పేదలకు షరీఫ్ ప్రభుత్వం అన్యాయం చేసినట్లే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రత్యేక కథనంలో పాక్ బడ్జెట్కు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను మంగళవారం నాడు నేషనల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే మొత్తం బడ్జెట్లో 20% పాక్ ఆర్మీకి కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్లో 5వ వంతు మిలిటరీకి కేటాయిస్తే దేశంలో పేదరికం ఎలా నిర్మూలిస్తారు, అభివృద్ధి పనులకు కేటాయింపులు ఎలా అని నిలదీస్తున్నారు పాక్ ఆర్థిక నిపుణులు. ఇండియా బూచి చూపించి పాక్ ఆర్మీ వచ్చే ఆర్థిక సంవత్సరం కాదు ప్రతి ఏడాది రక్షణ రంగానికి కేటాయింపులు పెంచుకుంటూ పోతోంది. మరోవైపు దేశంలో పేదరికం విలయ తాండవం చేస్తోంది. గత శనివారం నాడు వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలోనే దేశంలో పేదరికం 44.5% అధికారికంగా ప్రకటించింది. అనధికారికంగా చూస్తే 60% ప్రజలు ఒంటిపూట గడవడమే కష్టంగా ఉందని పాక్ పౌరులే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక పాకిస్తాన్లో పేరుకే పౌర ప్రభుత్వం వెనుక నుండి చక్రం తిప్పేది మాత్రం పాక్ ఆర్మీ. ఆర్మీ తనకు కావలసినంత కేటాయింపులు చేసుకున్న తర్వాత మిగిలిన అరాకొరా ప్రభుత్వం ఇతర రంగాలకు కేటాయించాల్సి వస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంవత్సరం జూలై నుంచి జూన్ వరకు కొనసాగుతోంది. ఇక మన ఇండియా విషయానికొస్తే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పాటిస్తాం. పాకిస్తాన్ బడ్జెట్ విషయానికొస్తే 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే ప్రభుత్వం వ్యయంలో భారీగా 7% కోత విధించింది. $62 బిలియన్ పరిమితం చేసింది. అయితే ఈ బడ్జెట్లో పాక్ ఆర్మీ గత ఏడాదితో పోల్చుకుంటే $9 బిలియన్ పెంచుకుంది. గత నెల ఇండియాతో జరిగిన యుద్ధంలో చావు దెబ్బతిన్న తర్వాత షరీఫ్ ప్రభుత్వం డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకోవాల్సి వచ్చింది. ఇక ద్రవ్యలోటు జీడీపీలో 3.9% పరిమితం కావచ్చని అంచనా వేసింది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.9%గా లక్ష్యంగా విధించింది. ఇక ద్రవ్యోల్బణం విషయానికొస్తే 7.5% పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీడీపీ వృద్ధి రేటు 4.2% సాధిస్తామని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఒక ప్రకటనలో ఇటీవల ఇండియాతో జరిగిన యుద్ధంలో ఇండియాను మట్టి కరిపించామని గొప్పగా చెప్పుకున్నారు. ఈ బడ్జెట్తో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామని గొప్పగా చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF పాకిస్తాన్ బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చినప్పుడు కొన్ని షరతులకు లోబడి రుణం మంజూరు చేసింది. బడ్జెట్లో ట్యాక్స్ పరిధిని పెంచాలని ఆదేశించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్లో వ్యవసాయంపై ఎలాంటి పన్ను విధించలేదు. వ్యవసాయ రంగాన్ని పన్ను పరిధిలోకి తేవాలని, అలాగే సంపన్నులపై అధిక పన్ను వసూలు చేయాలని ఆదేశించింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లేదా PIAను ప్రైవేటు పరం చేయాలని కొన్ని షరతులు విధించింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత షరీఫ్ మాట్లాడుతూ దేశాన్ని సామాన్య పౌరుడు, ఉద్యోగస్తుడు పన్ను చెల్లించి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. దేశానికి చెందిన సంపన్నులు అసలు పన్ను చెల్లించడం లేదు. వారిలో తాను కూడా ఒక్కణ్ణి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు వచ్చిన అసలు సమస్య ఇటీవల అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకం విధిస్తోంది. ఇక పాకిస్తాన్కు అతిపెద్ద మార్కెట్ అమెరికా పెద్ద ఎత్తున సుంకాలను బాధితే ఎగుమతులు తగ్గుముఖం పడతాయేమో అన్న ఆందోళన వ్యక్తం చేశారు పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబ్.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన టెర్రర్ దాడుల్లో 26 మంది హిందూ టూరిస్టులను దారుణంగా హత్య చేసిన తర్వాత ఇండియా పాక్పై యుద్ధం ప్రకటించింది. అయితే ఈ హత్యలతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ఖండిస్తోంది. 4 రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ జెట్స్, మిసైల్స్తో డ్రోన్లతో పాటు ఆర్టిలరీ వినియోగించింది. ఇండియా దాడిలో పలు జెట్లతో పాటు ఎయిర్ బేస్లు దారుణంగా దెబ్బతిన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పాక్ ప్రభుత్వం మిలిటరీకి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్లో $2.63 బిలియన్ మిలిటరీకి, పెన్షన్లకు కేటాయించింది. దీంతో ఈ బడ్జెట్లో మిలిటరీ కేటాయింపులు $11.67 బిలియన్ చేరింది. వాటిలో $2.5 బిలియన్ పాక్ మిలిటరీకి కావలసిన ఆయుధాలు కొనుగోలు చేయడానికి కేటాయించింది. ఇక ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం డిఫెన్స్ బడ్జెట్ చూస్తే పాకిస్తాన్ మొత్తం బడ్జెట్ అంతా కేవలం డిఫెన్స్ బడ్జెట్కే కేటాయించింది. ఇండియా కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ బడ్జెట్ను $78.7 బిలియన్ పెంచేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 9.5% పెరిగింది. వాటిలో పెన్షన్లతో పాటు కొత్తగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి కేటాయింపులు చేసింది. కాగా మోదీ ప్రభుత్వం కావాలనుకుంటే రక్షణ రంగానికి మరింత కేటాయింపులు చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 4.2%గా అంచనా వేసింది పాక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని పేర్కొంది. 2023లో తీసుకున్న రుణాలు చెల్లించలేక డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉండిందని, ప్రస్తుతం డిఫాల్ట్ నుంచి గట్టెక్కామని ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 2.7%గా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. కాగా బడ్జెట్ అంచనా ప్రకారం 3.6% సాధిస్తుందనుకున్నారు. ఇక పాక్ చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలతో పోల్చుకుంటే వృద్ధి రేటులో బాగా వెనుకబడిపోయింది పాక్. 2024లో దక్షిణాసియా దాదాపు అన్ని దేశాలు సరాసరి 5.8% వృద్ధి రేటు సాధించాయి. కాగా ఈ ఏడాది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా ప్రకారం దక్షిణాసియా దేశాలు 6% వృద్ధి రేటును సాధిస్తాయని అంచనా వేసింది. ఇక పాక్ విషయానికొస్తే జీడీపీ 2.7% చాలా తక్కువ అని చెప్పుకోవాల్సిందే. పాకిస్తాన్ మొత్తం అప్పులు చూస్తే $274 బిలియన్ చేరాయి. అదే సమయంలో మిలిటరీకి కేటాయింపులు పెంచేసింది. మిగిలిన రంగాలకు కోత విధించింది. సామాన్యుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తోంది. సంపన్నులు మాత్రం ప్రభుత్వానికి పన్నులు చెల్లించరు. ఇక పాక్ మొత్తం జీడీపీ చూస్తే కేవలం $411 బిలియన్ మాత్రమే. పాక్ ఇరుగు పొరుగు దేశాలతో పోల్చుకుంటే అతి తక్కువ జీడీపీ పాక్తే అయినా ఈ బడ్జెట్తో దేశం దశ తిరిగిపోతుందని, టర్న్ అరౌండ్ స్టోరీ చూస్తారని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు పాక్ ఆర్థిక మంత్రి. ప్రజలను బకరాలను చేస్తున్నారు. పాక్ పాలకులు ప్రజల బాగోగులను చూసే ప్రభుత్వం అయితే పేదరిక నిర్మూలనకు కేటాయింపులు పెంచాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు పెంచాలి. అలాంటివేమీ ఔరంగజేబ్ బడ్జెట్లో కనిపించలేదు. ఈ బడ్జెట్తో ప్రజల బతుకులు మెరుగుపడే అవకాశాలు లేవు అని ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు పాక్ ఎనలిస్టులు. ఈ బడ్జెట్తో ప్రజల బతుకులు మెరుగుపడే అవకాశాలు లేవని ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు పాక్ ఎకనమిస్టులు. మరి పాక్కు వచ్చే అవకాశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. సాడ్ స్టోరీ ఆఫ్ పాకిస్తాన్ అని సానుభూతి చూపించాల్సిందే తప్ప ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు.